హాయ్ మామ, వెల్కమ్ టు షోగడ్ ఛానల్. ఇప్పుడు మనం చూసిన సినిమా పేరు భర్త మహాశయులకు విజ్ఞప్తి. అయితే ఈ సినిమా ముందుగా కథ పాయింట్ విషయానికి వస్తే, సినిమాలోని మన హీరోకి పెళ్లి అయిపోతుంది. సో పెళ్లి అయిపోయిన తర్వాత ఒక అమ్మాయి అనుకోని పరిస్థితుల్లో ఒక హీరోకి పరిచయం అవుతుంది. సో వీళ్ళిద్దరి మధ్య నలిగిపోయే క్యారెక్టర్ టోటల్ మన రవితేజ గారి క్యారెక్టర్. దీని చుట్టూ అల్లిన కథ భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమా కథ. అయితే ఈ సినిమాలో పాజిటివ్ విషయానికి వస్తే మాత్రం రవితేజ గారు, వెన్నెల కిషోర్ గారు, సునీల్ గారు వీళ్ళు ముగ్గురు చేసిన కామెడీ సీక్వెన్సెస్ 80% అయితే వర్కౌట్ అయ్యాయి. సో ప్రతివి కూడా హిలేరియస్ గానే ఉంటాయి. అండ్ అలాగే ఈ సినిమాలో ఇంకో పెద్ద ప్లస్ పాయింట్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. ఏ టైంలోనైనా ఏ సిచ్యువేషన్లోనైనా ఒక ఓల్డ్ సాంగ్ వచ్చిందంటే ఖచ్చితంగా ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగా ఎలివేట్ అయ్యింది. అండ్ మ్యూజిక్ బాగుంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ రెండు కూడా చాలా బాగున్నాయి. అండ్ అలాగే సత్య గారు ఉన్నంత వరకు సినిమాని బాగానే లాగించారు. అయితే ఈ సినిమాలో నెగిటివ్స్ విషయానికి వస్తే మాత్రం కథే చాలా ఓల్డ్ వర్షన్ కథ. కథ ఎక్కడ కూడా కొత్తని అనిపించింది. అండ్ అలాగే ఈ సినిమా ఎమోషన్ ఎక్కడ కూడా క్యారీ అవ్వదు. అంటే ఆ ఎమోషన్‌ని మనం ఎక్కడైనా మన ఎమోషన్ క్యారీ అంటే సినిమా ఇంకా బాగా ఎక్కుదు. అసలు ఎమోషనల్ పాయింట్స్ బ్లాక్స్ ఏమి లేవు. అండ్ అలాగే క్లైమాక్స్ చూస్తే మాత్రం సినిమా క్లైమాక్స్ చాలా ఈజీగా తెగ్గొట్టేసారన్న ఫీలింగ్ అయితే ఎక్కువగా కలిగింది. అయితే ఈ సినిమా రవితేజ గారి ప్రీవియస్ సినిమాలతో కంపేర్ చేస్తే మాత్రం ఖచ్చితంగా పర్లేదు, గుడ్ అటెంప్ట్ సినిమా అయితే అనిపించింది. ఈ సినిమాకి షోగడ్ ఇచ్చే రేటింగ్ 2.5 ఔట్ ఆఫ్ 5. మరిన్ని మోర్ ఫిల్మీ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ టు షోగడ్ ఛానల్ మామ.